పాపం మీద చెయ్యి వేసినంత వరకే నీ పని. చెయ్యి వేసిన తర్వాత ఇక నిన్ను పట్టి పీడించి నిన్ను నాశనం చేసే పని ఇక దాంతి. ప్రియులారా, ఫ్రెండ్స్ పిలిచారని, బంధువులు కోరారని, ఇరుగు పొరుగులు సహవాసానికి పిలిచారని, ఎవరో ఏదో ఆశించారని, ఎవరి కోసం వ్యసనాలకు అలవాటు పడుతున్నావు? ఎవరి స్నేహం కోరి వెళ్ళి లోకంలో కలుస్తున్నావు? చివరికి ఏమవుతావు? జీవం గల దేవుల్లో నుండి శపించబడినటువంటి అనుభవంలోనికి దిగజారి వెళ్ళిపోతే నువ్వు ఎవరి చేతికి చిక్కుతావు? యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళే మార్గంలో వాడు దొంగల చేతికి చిక్కినట్టు నీ బతుకు దురాత్మల చేతికి చిక్కింది కదా. ఫ్రెండ్స్ అని, స్నేహితులని, స్నేహితురాళ్ళని, ఇరుగు పొరుగులని, బంధువులని, చుట్టాలని, వాళ్ళని వీళ్ళని గౌరవించి వాళ్ళ కోసం వీళ్ళ కోసం పోయి లోకంలో కలుస్తున్నావా?